నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు రకరకాలుగా ఎన్నికలపైన పోలింగ్ సరళపైన ఫలితాలపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మరి టీడీపీ పెద్దగా నోరు మెదపడం లేదు. జనసేన అయితే ఏంటో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళ అధినేత ఎక్కడున్నారో తెలియదు. ఏ సీటు గెలవబోతున్నారని కూడా జనసేన నుండి కనీసం పోలింగ్ తర్వాత కూడా క్లారిటీ ఇవ్వాల. లేకపోతే జనసేనకి ఇన్ని సీట్లు వస్తున్నాయి సరే, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో కూడా జనసేన పార్టీ చెప్పుకోలేకపోయారు. మరి అదేవిధంగా బీజేపీ నిన్న మొన్న ఇతర రాష్ట్రాల్లో మోదీ గారు పక్క ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పర్యటన చేశారు. తర్వాత అమిత్ షా గారు నిన్న ఒక నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటు, 17 ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పి ముఖతాయింపుగా చెప్పారు. ఏపీలో వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ అంటూనే ఎన్ని సీట్లు వస్తాయో అమిత్ షా గారు చెప్పాల. మరి అది ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు. పెద్ద హెడ్డింగ్లో మాత్రం ఏపీలో ఎన్డీఏ కూటమి తప్ప సబ్జెక్ట్ వైజ్గా వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కూటమికి ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు రాబోతున్నాయి, లేదా ఇంతమంది గెలవబోతున్నారు, బీజేపీకి ఇన్నని కానీ జనసేనకి ఇన్నని కానీ చెప్పి మరి ఆ లెక్కలు ఎక్కడ కూడా అమిత్ షా గారు చెప్పాల. ఈనాడు హెడ్డింగ్లో మాత్రం ఏపీలో ఎన్డీఏ కూటమి అన్నారు. మరి 17 ఎంపీ స్థానాలు కూటమికి అన్నారు. అంటే అసెంబ్లీ స్థానాలు రావట్లేదని అర్థమా? అయితే 17 అసెంబ్లీ స్థానాలు మిగిలిన వైఎస్ఆర్సీపీ అని అనుకోవాలా? అంటే ఎంపీల్లో కూడా తెలుగుదేశానికి ఎన్ని, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని అని ఇంటర్వ్యూలో మరి చెప్పలేకపోయారా? లేదా ర్యాండమ్గా ఇన్ని సీట్లు అని చెప్పేసి అయిపోయింది అనుకున్నారా? మరి ఏంటో తెలియదు. మరి ఆ యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చూసి టీడీపీలో జోష్ లేదు, కానీ ఆ హెడ్డింగ్ చూసిన తర్వాత కొంత కళ్ళు తెరిపించినట్టుగా అనిపించింది అన్నారు టీడీపీ శ్రేణులకి. మరి అంతకుముందు కూడా భారత ప్రధాని మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వేలు చేశారని చెప్పి ఆ సర్వేలో కూడా 121 స్థానాలు ఎన్డీఏకి వస్తుందని చెప్పి రకరకాల లెక్కలు చేశారు. తీరా చూస్తే ఆ సర్వే ఫేక్ అని చెప్పి బయట ప్రచారం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా కొద్దిసేపటి క్రితం కూడా బీజేపీకి అనుబంధ సంస్థ ఆత్మ లాంటిది ఆర్ఎస్ఎస్ జరిపిన సర్వే ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మరి దాంట్లో కూడా మరి వైఎస్ఆర్సీపీ అధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 127 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఏపీలో గెలవబోతుందని, అతి తక్కువ సీట్లకి కూటమి పరిమితం కాబోతుందని చెప్పి మరి అది ఫేక్కో ఎవరు తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే మరి ట్రోల్ అవుతుంది అది. దీన్ని బట్టి మరి బీజేపీకి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా ఏపీలో కూటమి రాదని ఒక అంచనా ఉందా? ఒకవేళ అంచనా ఉంటే అంచనా మేరకే రాజకీయాల్లో పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి మరి పోటీ చేసిన పార్టీ ఓడిపోతామని చెప్పి చెప్పరు కదా, సహజంగా గెలుస్తామని చెప్తారు. అమిత్ షా గారు కూడా ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అయిపోయింది, ఎలా వస్తుంది అనేది చెప్పాలి కదా. మరి నిజంగా అమిత్ షా గారు ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పినట్టయితే నిజంగా ఎన్ని సీట్లు వస్తే కూడా చెప్తాడు కదా. అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడుగుతాడు కదా, ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఎన్ని సీట్లు మీకు కూటమికి వస్తుందని చెప్పి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతారు. దానికి రిలేటెడ్ క్వశ్చన్ అది. మరి అమిత్ షా గారు ఆన్సర్ చెప్పి ఉండాలి కదా. మరి అది ఈనాడులో ఇవాళ ఎందుకు రాయలేదు అనేది పెద్ద ప్రశ్న. హెడ్డింగ్లోనే చెప్పారు తప్ప ఎన్ని సీట్లు కూటమికి వస్తుందని చెప్పి చెప్పలేదన్నదే తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ అంతర్గతంగా మాత్రం ఆందోళన ఉంది. పైకి మాత్రం కొద్దిగా వెంకరంగా నాయకులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. 4 దాకా
మరి జూన్ 1 వచ్చే ఎగ్జిట్ పోల్స్ని బట్టి కూడా కొంత క్లియర్ అవుతుంది. ఎవరికి వాళ్ళే ఆందోళన ఉన్న వాళ్ళకి, వైసీపీకి కానీ అటు టీడీపీ కూటమికి కానీ కొంత ఆందోళన ఉన్న వాళ్ళకి కొంత ఎగ్జిట్ పోల్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ పార్టీలకు చెల్లి అని కూడా సమాచారం. వెళ్ళిన తర్వాత కూడా మరి కూటమిలో మౌనం ఉందంటే మరి ఆశించిన స్థాయిలో సీట్లు ఎగ్జిట్ పోల్స్లో కూడా రాలేదా, లేకపోతే మరి ఎందుకని అధినేత మౌనంగా ఉన్నాడు పోలింగ్ రోజు నుండి కాబట్టి జూన్ 4 దాకా అదే మౌనం పాటిస్తే జూన్ 4 కౌంటింగ్ తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టి అన్నీ కలిపి ఒకేసారి మాట్లాడతారా? మరి ఏంటో క్లారిటీ ఇంకా మరి ఇప్పటికి ఎవరు క్లారిటీ లేదు అది. మరి ఏదేమైనా ప్రస్తుతానికి మరి ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్తో టీడీపీ శ్రేణులు కొంత జోష్, ఒక పాల పొంగులాగా ఆ ఎడ్డింగ్ చూసిన తర్వాత ఓకే అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఎన్ని సీట్లు కూడా అమిత్ షా గారు చెప్పలేదు కదా అనే ప్రశ్న వాళ్ళే వేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తే మరింత గందరగోళంగా నడుస్తుంది. కూటమిలు ఎవరు కూడా క్లియర్గా చెప్పుకోలేకపోతున్నారు. ఇన్ని సీట్లు మేము వస్తామని చెప్పుకోలేకపోతున్నారు. పందాలు కట్టే వాళ్ళు ఆగిపోయారు, పందాలకు ముందుకు రావట్లేదు, వెనుకంజలో ఉన్నారు, మౌనంగా ఉన్నారు. మరి జూన్ 1 సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దాన్ని బట్టి ఏ పార్టీకి ఎంత హుషారు ఉంటుంది. మరి ఎగ్జిట్ పోల్స్ని బట్టినా కొంత క్లియర్గా ఒక నిర్ణయానికి వచ్చేస్తారా, దాంతోనన్నా పందాలు మళ్ళీ ఆ రోజు నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పందాలు కొంతమంది అటు టీడీపీ గెలుస్తుందని చెప్పిన నాయకులు మరి ఇటు వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని గెలుస్తున్నారని చెప్పి రివర్స్ పందాలు వేస్తున్నారు. అంటే అటు పోయినా ఇటు వస్తాయి, ఇటు పోయినా అటు వస్తాయి. పందెం రాయల యొక్క అదొక పెద్ద ప్లానింగ్ అది. కాబట్టి జూన్ 1 సాయంత్రం తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ని బట్టి కూడా మళ్ళీ పందాలు జూన్ 4 దాకా జరుగుతాయి. ఎగ్జిట్ పోల్ వచ్చిన దాన్ని బట్టే మెజార్టీలు కడతారు, ఎన్ని సీట్లు కడతారు, ఏ జిల్లాలో ఏ సీట్లు గెలిస్తే కూడా అదొక పెద్ద బెట్టింగ్ అది. మరి దానికి కూడా సిద్ధంగా ఉన్నారు బెట్టింగ్ రాయళ్ళు. మరి జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, జూన్ 4న పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఎంతమంది బెట్టింగ్ రాయలు బజారును పడతారు, ఎంతమంది బెట్టింగ్ రాయలు జేబులు నింపుకుంటారో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,